గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం కొన్ని కేస్ స్టడీస్ చూసాం కదా బై యూజింగ్ బిఆర్డిఎఫ్ఎస్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్. సో మనం ఈరోజు కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మన అబాప్ ప్రోగ్రామింగ్ ఉంది కదా, మనం దాన్ని ఇండివిజువల్ గా ఒక కంపైలర్ లో రన్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ యాక్సెస్. అది మీకు ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక ఒరిజినల్ అబాప్ కోడ్ మీకు ఐ ఎక్స్ప్లెయిన్ యూ హౌ అసలు ఒక అబాప్ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్ట్రక్చర్ టాపిక్ లోనే. సో ఈ రోజు క్లాస్ లో మనం స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అసలు స్ట్రక్చర్ ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ వాట్ ఈస్ స్ట్రక్చర్ అంటే చూడండి. A structure is a composite data structure that groups logically related fields under one name. సో స్ట్రక్చర్ అనేది ఒక కాంపోజిట్ డేటా ఆబ్జెక్ట్ అంటమ్మా. సో అదేం చేస్తుంది అంటే రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే దానికి దగ్గరలో ఉన్నవి లేకపోతే వాటికి సంబంధించినవి అలాంటి ఫీల్డ్స్ అన్నిటినీ కూడా గ్రూప్ చేసి ఒక నేమ్ లో సేవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత ఇట్ ఈస్ నాట్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ అనేది ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ అయితే కాదంటమ్మా. సో ఇట్ ఈస్ ఎ డేటా డెఫినిషన్ మెకానిజం యూజ్ టు ఆర్గనైజ్ డేటా ఇన్ మెమరీ. అంటే ఇది ఒక డేటా డెఫినిషన్ మెకానిజం ఏంటి అంటే డేటాని ఆర్గనైజ్ చేయడానికి దేంట్లో డేటా మెమరీలో ఆర్గనైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో స్ట్రక్చర్ అనేది ఎలాగా అంటే హెట్రోజీనియస్ డేటా టైప్స్ అన్నమాట. అంటే ఒక కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ డేటా టైప్స్ అమ్మా. సో ఇది ఏం చేస్తుంది అంటే స్టోర్ కంటిన్యూస్లీ ఇన్ మెమరీ అండ్ యాక్సెస్ యూజింగ్ సింగిల్ రెఫరెన్స్ నేమ్. అంటే మెమరీలో స్టోర్ చేసుకున్న తర్వాత అవి ఎలా యాక్సెస్ చేసుకుంటాయి అంటే ఒక సింగిల్ రెఫరెన్స్ నేమ్ ద్వారా యూజ్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఇదొక కాంపోజిట్ డేటా ఆబ్జెక్ట్ కదమ్మా, ఏం చేస్తుంది రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా అంటే వాటికి సంబంధించి రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. వెన్ ఇట్ కమ్స్ టు మనం ఒక కొన్ని కంపెనీస్ కానీ లేకపోతే కొన్ని వర్క్స్ ఉంటాయి. సో ఎలాగా అంటే అవన్నీ కూడా రిలేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో వాటి రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక నేమ్ తో సేవ్ చేసుకుంటాం కదా. అలానే ఈ స్ట్రక్చర్ లో కూడా డేటా రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో సేవ్ చేసుకొని వాటికి ఒక రెఫరెన్స్ నేమ్ అనేది ఇస్తుంది. సో వాళ్ళు యూజ్ చేసుకోవాల్సిన టైం అన్నిటిలో ఈ రెఫరెన్స్ నేమ్ యూజ్ చేసుకుని డేటాని యాక్సెస్ చేసుకుంటాయి అన్నమాట. అర్థమైందమ్మా. సో స్ట్రక్చర్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ డేటా టైప్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుంది కాంటిజియస్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. సో అది స్టోర్ చేసుకున్న తర్వాత కాంటిజియస్ మెమరీలో స్టోర్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే డేటా అనేది ఒక సింగిల్ రెఫరెన్స్ నేమ్ తో యాక్సెస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక సింగిల్ నేమ్ అంటే మరి మనం అన్ని డేటాని కలిపి ఒక గ్రూప్ లో చేస్తున్నాం కదా. సో ఒక గ్రూప్ లో మనం యాడ్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ కి సంబంధించిన ఏదో ఒక రెఫరెన్స్ నేమ్ అనేది ఇస్తాం. సో ఆ రెఫరెన్స్ నేమ్ యూజ్ చేసుకుని మనం డేటాని యాక్సెస్ చేసుకోవాలి. అదర్వైజ్ వీ కాంట్ యాక్సెస్ ది డేటా. ఓకేనా అమ్మా. 1 సెకండ్ మా. సో ఈ స్ట్రక్చర్ అనేది ఏంటి అంటే ఒక సింగిల్ రికార్డ్ లేదా సింగిల్ డేటా అలానే స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది మల్టిపుల్ డేటాస్ ని స్టోర్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అంటే లైక్ ఎలా అంటే మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఒక సింగిల్ రికార్డ్ లోని మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని వాటికి సంబంధించిన దాన్ని స్టోర్ చేస్తుంది అనమాట. అలానే స్ట్రక్చర్ అనేది ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ అయితే కాదు, అది ఓన్లీ మెమరీలో మాత్రం. అంటే స్ట్రక్చర్ అనేది ఓన్లీ ఒక మెమరీలో మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఎందుకు డేటాని నీట్ గా ఆర్గనైజ్ చేయడానికి అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే
స్ట్రక్చర్ అనేది ఎలాగంటే ఒక మల్టిపుల్ ఫీల్డ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక నేమ్ లో స్టోర్ చేసుకొని ఆ, ఒక నేమ్ తో స్టోర్ చేస్తుంది దేంట్లో అంటే కాంటిజియస్ మెమరీలో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనేది ఒక రికార్డ్ అనుకోండి, దాంట్లో రిలేటెడ్ ఫీల్డ్స్ అనేవి ఏముంటాయి? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ శాలరీ, డిపార్ట్మెంట్, మొబైల్ నెంబర్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిటినీ కూడా ఒక వేరియబుల్ కింద ప్రెజెంట్ చేస్తుంది అనమాట. సో ఎలాగంటే ఒక రికార్డ్ లో స్టోర్ చేస్తుంది. కస్టమర్ అని, కస్టమర్ నంబర్, కస్టమర్ నేమ్, ఇవన్నీ అలా. లేకపోతే స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, లేకపోతే స్టూడెంట్ మొబైల్ నంబర్, ఇవన్నీ. అంటే ఒక స్టూడెంట్ అంటే ఇంకా స్టూడెంట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ రికార్డ్ ఉంది. అసలు వై స్ట్రక్చర్స్ ఆర్ నీడెడ్? సో ఇక్కడ స్ట్రక్చర్స్ ఎందుకు అవసరం అంటే, ఇన్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ లైక్ SAP. SAP అనేది ఒక ఎంటర్ప్రైజ్ సిస్టమ్ కదమ్మా, విచ్ ఇస్ యూస్డ్ ఫర్ బిజినెసెస్. సో ఇదేంటి? అన్ ఎంప్లాయీ ఇస్ నాట్ జస్ట్ వన్ వాల్యూ. సెకండ్ మా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ బిజినెస్ ఆబ్జెక్ట్స్ అనేవి కాంప్లెక్స్ కదా, సో ఒక వాల్యూ అనేది ఎప్పటికీ ఎనఫ్ కాదు. సో ఇక్కడ ఏంటి అంటే ఆ, ఇప్పుడు స్ట్రక్చర్ అనేది ఏమి, లైక్ ఒక స్ట్రక్చర్ అనేది మనకి ఎందుకు కావాలి అంటే, ఈ స్ట్రక్చర్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ ఒక సింగిల్ అనేది ఎనఫ్, సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ థింగ్ అనేది ఇట్స్ నాట్ ఎనఫ్ అని కూడా అనొచ్చు. అండ్ ఆల్సో ఏంటి అంటే ఇప్పుడు చూడండి, అన్ ఎంప్లాయ్ ఇస్ నాట్ జస్ట్ వాల్యూ. ఎంప్లాయ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ డేటా. అంతే కదమ్మా, ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అనేవాడు ఒక సింగిల్ పర్సన్ కాదు కదా. ఎంప్లాయ్ నంబర్, ఎంప్లాయ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అలా అన్నమాట. సో వితౌట్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటది అంటే ఒక అన్రిలేటెడ్, అంటే లైక్ విత్ స్ట్రక్చర్ అంటే, సో కస్టమర్ అనేది ఒక జస్ట్ నేమే కాదు, లేకపోతే సేల్స్ ఆర్డర్ అనేది ఒక ఫీల్డ్ కాదు. సో ఒక బిజినెస్ ఆబ్జెక్ట్ కి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు మీకు డిబిఎంఎస్ చెప్పాను, అప్పుడు మీకు అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎంటిటీ అంటే ఏంటి. సో ఇప్పుడు ఎంటిటీ అనేది ఒక రికార్డ్ అయినప్పుడు ఎంటిటీలో ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్ని కూడా అట్రిబ్యూట్స్ అవుతాయి. అంటే ఎంటిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఒక పర్సన్ అనేవారు ఒక రికార్డ్ అయింది అనుకోండమ్మా. సో ఆ పర్సన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, వాళ్ళ డీటెయిల్స్, అవన్నీ కూడా మీకు అట్రిబ్యూట్స్ అవుతాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ పర్సన్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ వితౌట్ స్ట్రక్చర్స్ అంటే ఒక డేటా అనేది ఒక అన్ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుందమ్మా. సో అది మెయింటైన్ చేయడం డిఫికల్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఒక ఫీల్డ్ కి సంబంధించిన డేటా అంతా ఒక రికార్డ్ లో ఉన్నప్పుడు యూ కెన్ యాక్సెస్ ద డేటా ఈజీలీ. అదే ఒక డేటా అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో, డిఫరెంట్ ఫైల్స్ లో, లేకపోతే డిఫరెంట్ డేటాలో ఉన్నప్పుడు అదేమవుతుందంటే మీరు యాక్సెస్ చేయలేరు మీకు ఆ ఫీల్డ్ కి సంబంధించిన కంప్లీట్ డేటాని. అలానే పూర్ రీడబిలిటీ, అంటే మీకు దాన్ని రీడ్ చేయాలన్నా లేకపోతే ఫైల్ ని యాక్సెస్ చేయాలన్నా కూడా మీకు డిఫికల్ట్ అవుతుంది. అలానే ఆ ఫైల్లో ఏమైనా డీబగ్స్ కానీ లేకపోతే ఎర్రర్స్ కానీ బగ్స్ ఉన్నప్పుడు వాటిని డీబగ్ చేయాలి అన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అలానే కోడింగ్ అనేది కూడా చాలా మెస్సీ అయిపోవడం, లేకపోతే ఎర్రర్ ప్రోన్ మెయింటెనెన్స్ అయిపోవడం, లేకపోతే అన్రిలేటెడ్ వేరియబుల్స్ అన్ని ప్రెసెంట్ అవ్వడం, ఇలా జరుగుతూ ఉంటుంది వితౌట్ స్ట్రక్చర్. కానీ విత్ స్ట్రక్చర్ అనేసరికి ఎలా ఉంటది అంటే
లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ డేటా ఉంటుందన్నమాట. అంటే లాజికల్ గా డేటాని గ్రూప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉందనుకోండి, దాన్ని ఒక రికార్డ్ చేసినప్పుడు ఈ పైచామ్ అని లేకపోతే లైబ్రరీస్ అని అరేస్ అని స్ట్రింగ్స్ అని ఇవన్నీ కూడా పైథాన్ లైబ్రరీస్ కి వెళ్తాయి కదా. అంటే నంపై సింపై నంపై లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి లైబ్రరీస్. అలా ఆ ఫ్రేమ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా ఒక లైబ్రరీ అవుతాయి. ఒక రికార్డ్ లో స్టోర్ చేసుకుంటారన్నమాట. సో లాజికల్ గా ఉంటది. ఓకే, ఇప్పుడు ఇది పైథాన్ కదా, సో పైథాన్ రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్స్ అన్ని ఇవి. సో ఇలా వర్క్ చేయాలి అనే పర్స్పెక్టివ్ ఉంటుంది. అలానే క్లీన్ కోడింగ్. సో కోడింగ్ అనేది క్లీన్ గా ఉంటుంది, అంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా. అలానే మోడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటే మోడ్యులర్ ఉంటుంది. సో అలానే రీయూజబుల్ గా కూడా ఉంటుంది అనమాట. ఈజీ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ప్రోగ్రామ్స్. డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుందంట అన్నమాట. అలానే సో స్ట్రక్చర్స్ అనేవి ఆర్డర్ ని అలానే క్లారిటీని తీసుకొస్తాయి దేంట్లో బిజినెస్ డేటాలో. సో అప్పుడు ఆ బిజినెస్ కి రిలేటెడ్ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దాని వల్ల ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా వాళ్ళు స్మూత్ గా కోడ్ ని యాక్సెస్ చేసుకోవడం కానీ ఫైల్స్ ని యాక్సెస్ చేసుకోవడం డేటాని యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా అమ్మా? సో ఇంటర్నల్ వర్కింగ్ అండ్ మెమరీ కాన్సెప్ట్. సో ఈ ఇంటర్నల్ మెమరీ అండ్ మెమరీ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. అసలు స్ట్రక్చర్ అనేది ఎలా స్టోర్డ్ అయి ఉంటుంది మెమరీలో. ఒక స్ట్రక్చర్ అనేది డిక్లేర్డ్ అయింది అనుకోండి, మెమరీ అనేది కాంటిజియస్ మెమరీలోకి ఎలెక్ట్ అయిపోతుంది, ఎలోకేటెడ్ అయిపోతుంది. ఫీల్డ్స్ అనేవి సీక్వెన్షియల్ గా స్టోర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలానే ఏ ఫీల్డ్ కి వాటి ఆఫ్సెట్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎంటైర్ స్ట్రక్చర్ అనేది ఒక కాంటిన్యూస్ మెమరీ బ్లాక్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆఫ్సెట్ అనేసరికి మీకు 0, 4 అవి ఉన్నాయి కదా, అవి బైట్స్ అన్నమాట. అంటే ఒక బైట్ తర్వాత ఇంకొకటి యాడ్ అయినప్పుడు మీకు అక్కడ బైట్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎంప్లాయ్ ఐడికి 4 అన్నప్పుడు 0+4+4 సంథింగ్ ఒక ట్రిక్ ఉంటుంది. ఐ ఎక్స్ప్లెయిన్ వెయిట్. యా, ఇక్కడ ఎలా అంటే, సో ఎంప్లాయ్ ఐడి వచ్చేసరికి ఆఫ్సెట్ 0 దగ్గర స్టార్ట్ అవ్వి 4 బైట్స్ ని వాడుతుంది. సో ఎలాగా 0, 1, 2, 3 అలా వాడినప్పుడు అప్పుడు మీకు 4 అనేది వచ్చింది. అలానే ఇక్కడ నేమ్ అనేసరికి 50 బైట్స్ యూజ్ చేశారు. సో 50 బైట్స్ అంటే ఎక్కడ ఉంది, ఫ్రమ్ 4 to 53. అప్పుడు అది 50 బైట్స్ అయ్యింది. అలానే శాలరీ కూడా అంతే. శాలరీ ఎలాగా 8 బైట్స్ కదా, సో లైక్ 4+50, 4 and 50 బైట్స్ ని యూజ్ చేసినప్పుడు అక్కడ 61 వరకు వెళ్తుంది. సో 4+50 ఎంత, అండ్ 8 = 62 కదా. సో అలా ఆఫ్సెట్ లో బైట్స్ అనేవి ఆక్యుపై అయినాయి అనమాట. అలానే వన్ కాంటిజియస్ మెమరీ అంటే ఏంటి అని చెప్తున్నాం కదా. సో ఇది ఎలా అంటే అన్ని ఫీల్డ్స్ కూడా నెక్స్ట్ ఈచ్ అదర్, అంటే ఒకదాని పక్కన ఇంకొకటి స్టోర్ చేయడం జరుగుతుంది. వాటి మధ్యలో ఎటువంటి గ్యాప్స్ అనేవి రాకుండా. సో ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అనేది ఒక సింగిల్ సింగిల్ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ డేటా, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ శాలరీ, ఎంప్లాయ్ అటెండెన్స్, ఎంప్లాయ్ మొబైల్ నంబర్, ఎంప్లాయ్ అడ్రస్, ఇవన్నీ కూడా. సో ఎందుకు ఇది ఇలా లైక్ ఇలా స్టోర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే డేటా యాక్సెస్ అనేది ఈజీ అవుతుంది ఆర్ ఫాస్టర్ అవుతుందమ్మా. అలానే క్యాలిక్యులేటింగ్ చేసుకోవడానికి, అంటే ఏ ఫీల్డ్ ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది ఆఫ్సెట్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటే మనం ఈజీగా యాక్సెస్ అనేది చేయొచ్చు. అలానే
ఇది చాలా కామన్ ఇన్ సి స్ట్రక్చర్స్ లో కానీ డేటాబేస్ రికార్డ్స్ లో కానీ ఫీల్డ్ లేఅవుట్స్ లో అలానే సాప్ ఇంటర్నల్ టేబుల్స్ ఇలాంటి వాటన్నిటిలో ఇది కామన్ అన్నమాట. ఇంకా రియల్ వరల్డ్ గా చూసుకుంటే ఒక ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ ఫామ్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ 4 బాక్సెస్ అనేవి ఎంప్లాయ్ ఐడి అని, నెక్స్ట్ 50 బాక్సెస్ అనేవి నేమ్ కానీ, నెక్స్ట్ 8 బాక్సెస్ శాలరీ కానీ అన్ని బాక్సెస్ కూడా ఆర్డర్ లో ఫిల్ అయి ఉంటాయి అనమాట, ఎటువంటి గ్యాప్స్ లేకుండా. ఈ కాన్సెప్చువల్ లేఅవుట్ అనేది ఇదమ్మా, అర్థమైందా? అలానే నెక్స్ట్ చూసుకుంటే ఫీల్డ్ సింబాలిక్ యాక్సెస్ ఉంది. సో అక్కడ యాక్సెస్ ఫార్మాట్ ఎలా ఉంది చూసారు కదా. యా, ఇది అక్కడ సింటాక్స్ అన్నమాట అమ్మా. ఓకేనా, మీకు యాక్సెస్ ఫార్మాట్ స్ట్రక్చర్డ్ ఫీల్డ్ అంటే అది సింటాక్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ మనం ఎలా రాస్తామంటే ప్రోగ్రామ్ లో రైట్ ఎంప్లాయీ నేమ్ అని రాస్తాం అనమాట. సో అబాప్ అనేది ఇంటర్నల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే బేస్ అడ్రస్ అండ్ ఫీల్డ్ ఆఫ్సెట్ రెండింటిని కలిపి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో స్ట్రక్చర్ అనేది ఎట్లా అంటే, అర్థమైందమ్మా? ఫీల్డ్ సింబాలిక్ యాక్సెస్ అనేది ఎలా ఉంటది అంటే స్ట్రక్చర్ ఫీల్డ్ అని ఉంటుంది. సో అక్కడ ఎంప్లాయీ నేమ్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఐ మీన్ ఎంప్లాయీ నేమ్ అనేది మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు అబాప్ అనేది ఇంటర్నల్ గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే బేస్ అడ్రస్ ప్లస్ ఫీల్డ్ ఆఫ్ సెట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో స్ట్రక్చర్ అనేది ఏంటి అంటే ఆ, అదొక డేటాబేస్ టేబుల్ అయితే కాదమ్మా. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇదంతా స్టోర్ చేస్తుంది, లేకపోతే డేటాని ఇలా స్టోర్ చేసి ఒక రికార్డ్ లో చేస్తుంది ఇవన్నీ అంటే మేబీ ఇది డేటాబేస్ ఏమో అని అనుకుంటాం. కానీ ఇది ఒక డేటాబేస్ కాదు, ఇది ఒక ఇది మెమరీ. స్ట్రక్చర్ అనేది మెమరీలో స్టోర్ చేసుకుని ఉంటుంది, మెమరీలో ఉంటుంది. అలానే ఇది ఒక పర్సిస్టెంట్ అయితే కాదు అమ్మ. సో పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ గా చేయడం, ఈవెన్ అంటే ఏం జరిగినా కూడా కంటిన్యూస్ గా చేస్తూనే ఉండడం అలా కాదు. అలానే మల్టిపుల్ రోస్ కూడా స్టోర్ చేసుకోదు, ఓన్లీ మల్టిపుల్ అంటే రిలేటెడ్ కి సంబంధించిన డేటా మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. మల్టిపుల్ రోస్ ని లేకపోతే మల్టిపుల్ డేటాని స్టోర్ చేయదు. అలానే డేటాబేస్ లో ఆటోమేటిక్ గా స్టోరింగ్ అనేది జరగదమ్మా, అదొక రన్ టైమ్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది అంతే. అలానే టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ చూద్దాం. లోకల్ స్ట్రక్చర్ అంటే, ఇది లోకల్ అంటే ఎలా అంటే ఒక ప్రోగ్రామ్ ఇన్సైడ్ ప్రోగ్రామ్ అనేది డిక్లేరింగ్ అనేది జరుగుతుంది. సో వీటి క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే స్కోప్ లిమిటెడ్ టు ప్రోగ్రామ్, అలానే అంటే చాలా తక్కువ స్కోప్ ఉంటుంది ప్రోగ్రామింగ్ కి. అలానే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతే డెస్ట్రాయింగ్ అనేది జరుగుతుంది. అలానే రీయూజింగ్ అనేది జరగదు అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ లో యూజ్ చేసినది ఇంకొక ప్రోగ్రామ్ లో యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. అలానే మనం ఇక్కడ ప్రోగ్రామ్ ని డిఫైన్ చేయడానికి మనం టైప్స్ బిగిన్ ఆఫ్ అని యూజ్ చేస్తాం, తర్వాత టైప్స్ ఎండ్ ఆఫ్ అని వాడతాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ యూజ్ కేస్ చూసుకుంటే టెంపరీ డేటా గ్రూపింగ్ అనేది జరుగుతుంది. టెంపరీ డేటా అనేది జరగడం, లేకపోతే రిపోర్ట్ ప్రాసెసింగ్ అని, ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ అంటే డేటా హ్యాండిలింగ్ అనేది టెంపరీగా జరుగుతుందని. అయితే మీకు ఇక్కడ నేను సింటాక్స్ ఇవ్వలేదు, అది టైప్ ఇవ్వ.
ఇక్కడ మీరు టైప్ చేసినప్పుడు చూస్తే టైప్ వచ్చేసరికి ఎంప్లాయీ ఇచ్చాము. తర్వాత ఎంప్లాయ్ ఐడి. ఎంప్లాయ్ ఐడి అంటే ఏంటమ్మా, మీకు చెప్పాను అప్పట్లో ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు. ఇంటీజర్ కదా. నెక్స్ట్ చూసుకుంటే నేమ్. దీని టైప్ ఏంటి? స్ట్రింగ్. ఇక్కడ ఎండ్ ఆఫ్ రాయాలి. మనం బిగిన్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ కూడా రాయాలి. లేదు అంటే మీకు సింటాక్స్ ఎర్రర్స్ రావడం జరుగుతుంది. ఓకేనా అమ్మా? సో ఇది ఒక ఫార్మాట్ అమ్మా. ప్రోగ్రామ్ ఎండ్ ఐ మీన్ స్టార్ట్ చేయడం అండ్ ఎండ్ చేయడం కూడా. అంటే ఇక్కడ టేబుల్ ఏంటి? ఎంప్లాయ్. ఎంప్లాయ్ లో ఏమున్నాయి? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. ఓకేనా అమ్మా? సో ఇది లోకల్ స్ట్రక్చర్ అంటే ఒక టేబుల్ కి ఐ మీన్ ఒక ప్రోగ్రామ్ కి మధ్యలో ఐ మీన్ లోపల డిక్లేర్ చేసేదానికి. 1 సెకండ్ మా. సో ఇదమ్మా సింటాక్స్ ఆఫ్ లోకల్ స్ట్రక్చర్స్. సో లోకల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? మీకు చెప్పాను కదా, ఇన్సైడ్ ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అలానే క్యారెక్టరిస్టిక్స్ అనేవి స్కోప్ లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది. అలానే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతే అక్కడ అది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అట్లానే ఇక్కడ ఏంటి అంటే అది రీయూజ్ చేయడానికి కానీ ఇలాంటివి ఉండదు. సో మీకు చెప్పాను కదా, ఒక సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బిగిన్ ఆఫ్ యూజ్ చేయాలి, అట్లనే ఎండ్ ఆఫ్ కూడా యూజ్ చేయాలి. అప్పుడే మీకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. లేదు అంటే సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. వన్ సెకండ్ అమ్మా. సో మీరు అక్కడ ఆ, ఇలాగ సింటాక్స్ రాసుకున్నప్పుడు టైప్స్ అండ్ బిగిన్ ఆఫ్ రాసుకున్న తర్వాత ప్రోగ్రామ్ రాయాలి. వాటి మధ్యలో మాత్రమే మీరు డేటా అనేది రాసుకోవాలి. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే రిపోర్ట్స్ కి కానీ క్యాలిక్యులేషన్స్, టెంపరీ డేటా హ్యాండ్లింగ్ ఇలాంటి వాటన్నిటికీ వాడతాం. అలానే డిక్షనరీ స్ట్రక్చర్స్ ఆర్ గ్లోబల్ స్ట్రక్చర్స్ చూసుకున్నాం. టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ లో ఇది సెకండ్ వన్. సో ఇది డేటా డిక్షనరీలో క్రియేట్ చేస్తారు. అలానే క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటుందంటే డేటా డిక్షనరీలో స్టోర్ చేయడం, అలానే అన్ని ప్రోగ్రామ్స్ కి రీయూజబుల్ అవ్వడం, అలానే ఫంక్షనల్ మోడ్యూల్స్ అవ్వడం, ఇంటర్ఫేసెస్ అంటే డేటాబేస్ టేబుల్ ఫీల్డ్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సెంట్రల్ డెఫినిషన్ అని కానీ లేకపోతే కన్సిస్టెంట్ డేటా హ్యాండ్లింగ్ అని కూడా చెప్పొచ్చమ్మా. సో ఇక్కడ చూడండి, బిఏపిఐ అంటే బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో వాటి ఏం యూజ్ చేస్తారు అంటే బిపిఐ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ని వాడతారు. అలానే ఏఎల్వి రిపోర్ట్స్ అంటే ఏంటి? అబాప్ లాస్ట్ వ్యూయర్ ఆర్ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. అబాప్ లాస్ట్ వ్యూయర్ అని అంటే ఇది ఏంటంటే ఇది ఎందుకు యూజ్ చేస్తారు లేకపోతే ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ యూజర్ ఫర్ అంటే టేబుల్స్ ని డిస్ప్లే చేయడం కానీ, లేదా వాటిని విత్ ఫిల్టరింగ్ చేయడం కానీ, సార్టింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా ఈ ఏఎల్వి రిపోర్ట్స్ కి ఉందన్నమాట. ఓకేనా అమ్మా? అలానే స్మార్ట్ ఫామ్స్.
సో ఈ స్మార్ట్ ఫామ్స్ ఎందుకు అంటే లేకపోతే క్రియేట్ చేయడానికి కానీ లేకపోతే మెయింటైన్ చేయడానికి డిజైన్ చేయడానికి ఫార్మ్స్ కానీ ఈ ఈ ఫార్మ్స్ ఏంటంటే మాస్ ప్రింటింగ్ లేకపోతే లైక్ ఇన్వాయిసెస్ అని లేకపోతే పర్చేస్ ఆర్డర్స్ షిప్పింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట అంటే ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఫార్మ్ బిల్డర్ ని డిఫైన్ చేస్తుంది లేఅవుట్స్ లో అంటే ఒక మినిమల్ ప్రోగ్రామింగ్ అనేది అవసరం ఉంటుందమ్మా దీనికి ఈ స్మార్ట్ ఫార్మ్స్ కి. సో ఈ కీ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయంటే ట్రాన్సాక్షన్ కోడ్ ఉందనుకోండి దాన్ని లేఅవుట్ చేసి స్మార్ట్ స్టైల్లో డిఫైన్ చేస్తుంది అంటే పారాగ్రాఫ్ కానీ లేదా క్యారెక్టర్ ఫార్మాట్స్ లో ఫాంట్స్ బార్ కోడ్స్ యూస్ చేస్తుంది. దీని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది అంటే ఒక లేఅవుట్ కన్సిస్ట్ అయి ఉంటుంది నోట్స్ అని ఒక లాజిక్ ని ఫామ్ చేస్తుంది అనమాట అంటే డ్రైవర్ ప్రోగ్రామ్ నుండి సపరేట్ అయిపోతుంది. సో ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఇది డేటాని ఫెచ్ చేస్తుంది అలానే కాల్స్ అనేవి ఫంక్షన్ మోడ్యూల్ లో జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎందుకు యూస్ చేస్తారంటే యూస్ పేజెస్ అని విండోస్ గ్రాఫిక్స్ టేబుల్స్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా వాడతారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఐడాక్స్. సో ఇది ఐడాక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అని కూడా అనొచ్చు ఇది ఒక స్టాండర్డైజ్డ్ డేటా కంటైనర్ అమ్మ. ఇది ఎందుకు అంటే బిజినెస్ ని ఎక్స్చేంజ్ చేయడానికి ట్రాన్సాక్షన్ అంటే డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ని ఎక్స్చేంజ్ చేయడానికి వీటికి యూజ్ చేస్తారనమాట. సో ఈ సాప్ అనేది అండ్ అప్లికేషన్ లింక్ ఎంబెడింగ్ యూజ్ చేసుకుని ఈ సాప్ సిస్టమ్స్ కి డేటా ఇంటర్చేంజ్ అని జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా టెక్స్ట్ బేస్డ్ సింక్రోనస్ అని ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇండస్ట్రీ స్టాండర్డ్ అనేది అప్రోచ్ అవుతూ ఉంటుందమ్మా. ఓకే. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫ్లాట్ స్ట్రక్చర్. దీంట్లో ఏంటంటే ఓన్లీ ఎలిమెంటరీ ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. ఎలిమెంటరీ అంటే ఎలాగా సింపుల్. ఇది ఎలా అంటే ఇవి సింపుల్ గా ఉండాలి ఫిక్స్డ్ మెమరీ అయి ఉండాలి ఫాస్ట్ ప్రాసెసింగ్ అయి ఉండాలి. సో అలా అయితే మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో దీని మధ్యలో ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కానీ లేకపోతే ఏవి ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నారు కదా అక్కడ ఎంప్లాయ్ ఐడి నేమ్ సాలరీ ఇవన్నీ కూడా ఎలిమెంటరీ ఫీల్డ్స్ కదమ్మా. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే డీప్ స్ట్రక్చర్. ఈ డీప్ స్ట్రక్చర్ లో ఏంటి స్ట్రింగ్ ఇంటర్నల్ టేబుల్స్ అనదర్ స్ట్రక్చర్ అన్ని కూడా కంటైన్ అయి ఉంటాయి అన్నమాట. సో ఒక డైనమిక్ హెవీ మెమరీ కానీ లేకపోతే డైనమిక్ మెమరీ మోర్ ఫ్లెక్సిబుల్ స్లైట్లీ హెవియర్ ఇన్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి ఎంప్లాయ్ లో పర్సనల్ డీటెయిల్స్ అనేది ఒక స్ట్రక్చర్ అయితే అడ్రస్ అనేది ఒక స్ట్రక్చర్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇంటర్నల్ టేబుల్స్. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఒక స్ట్రక్చరే కదమ్మా జస్ట్ రిలేటెడ్ డేటా అని అడ్రస్ కూడా రిలేటెడ్ డేటా క్వాలిఫికేషన్స్ కి వచ్చేసరికి అది ఇంటర్నల్ గా వెళ్తుంది అనమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ స్ట్రక్చర్. ఇది ఏంటంటే స్ట్రక్చర్ ఇన్సైడ్ స్ట్రక్చర్ అన్నమాట అంటే ఒక స్ట్రక్చర్ లోని ఇంకొక స్ట్రక్చర్ ని యూజ్ చేస్తారు అనమాట. ఇది ఎలాగంటే రియల్ వరల్డ్ మోడల్ ని ఐ మీన్ మోడల్ రియల్ వరల్డ్ హైరార్కీ అన్నమాట. అంటే రియల్ వరల్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది అని అనుకోవచ్చు. కాంప్లెక్స్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ ని రిప్రజెంట్ కూడా చేస్తుంది. సో ఇక్కడ ఎలా అంటే సేల్స్ ఆర్డర్ అనుకోండి దాంట్లో హెడర్ ఎవరు కస్టమర్ ఎవరు అడ్రస్ ఏంటి అడ్రస్ డీటెయిల్స్ కస్టమర్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది అనమాట. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదమ్మా దిస్ ఇస్ ద ఒరిజినల్ అబాప్ ప్రోగ్రామింగ్. సెకండ్ అనేది మీకు ఫార్మాట్ కరెక్ట్ గా సెట్ చేస్తాను వన్ ద్వారా. సో ఇక్కడ
జెడ్ ఎందుకు వాడాము అని మీకు అనిపిస్తే, ఈ సాప్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ కంపెనీకి రిలేటెడ్ వాళ్ళు ఏ టు యా ఓకే. జెడ్ అనేది ఎందుకు వాడతామంటే రిపోర్ట్ జెడ్ అనేది కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు డేటా స్టోరింగ్ కి డిఫరెంట్ ఫైల్ నేమ్స్ అనేవి యూజ్ చేశారు. లైక్ ఏ టు డబ్ల్యూ వరకు. యా ఎక్స్ వరకు వాడినప్పుడు లైక్ నాట్ లైక్ డబ్ల్యూ ఆర్ ఎక్స్, వాళ్ళు ఏ టు ఎక్స్ వరకు వాడారమ్మా. సో లాస్ట్ లో వైజెడ్ అనేది మాత్రం యూజర్ కి ఇచ్చారనమాట. సో ఒక యూజర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్నా డేటా క్రియేట్ చేయాలన్నా ఏవైనా చేయాలి సాప్ లో అనుకుంటే దే నీడ్ టు యూస్ వై ఆర్ జెడ్ అని. సో అక్కడ అదనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జిక్యూటబుల్ అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఎలాగా సెట్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని అంటే ఒక కస్టమ్ నేమ్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టైప్స్ బిగిన్ ఆఫ్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే బిగ్ ఆఫ్ అని చెప్పాను మీకు ఇందాక. టైప్ బిగ్ చేసుకున్న తర్వాత టైప్ అడ్రస్ సిటీ టైప్. సిటీ టైప్ అంటే ఏంటి? స్ట్రింగ్ వచ్చింది. స్టేట్ వచ్చేసరికి కూడా స్ట్రింగ్. ఎండ్ ఆఫ్ ది అడ్రస్ వచ్చేసరికి అడ్రస్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ మనం డిఫైన్ ఏం చేస్తున్నామంటే టైప్ అడ్రస్ ని డిఫైన్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఏం చేస్తుంది? ఈ స్ట్రక్చర్ అనేది అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే అడ్రస్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ డేటాని. సో ఈ అడ్రస్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ డేటా అంతటిని ఒక టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటి? ఒక ఫీల్డ్ ఇన్సైడ్ లో ఎలాగా అంటే ఫీల్డ్ డేటా టైప్ మీనింగ్ అన్నప్పుడు సిటీ స్ట్రింగ్ సిటీ నేమ్ అని వస్తుంది. ఓకే, ఇలా అనమాట. సో ఇది ఎలా అంటే స్ట్రక్చర్ అనేది ఇండిపెండెంట్ అనమాట. ఇది ఒక మల్టిపుల్ ప్లేసెస్ లో రీయూజ్ చేయడానికి కానీ అవ్వదు. అలానే మెమరీ కూడా అలోకేటెడ్ అయి ఉండదు. అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా అన్నమాట అమ్మా. సో నెక్స్ట్ స్ట్రక్చర్ చూస్తే టైప్స్ బిగిన్ ఆఫ్ ఎంప్లాయ్. సో ఇక్కడ చూసుకోండి బిగిన్ ఆఫ్ ఎంప్లాయ్ ఎలాగా ఎంప్లాయ్ ఐడి. ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ అది టేబుల్ నేమ్ అమ్మ. ఓకే, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి టైప్ నేమ్, ఆ తర్వాత టైప్ స్ట్రింగ్, అడ్రస్ టైప్, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది ఎంప్లాయ్. ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి అంటే నెస్టెడ్ స్ట్రక్చర్ లో ఒక స్ట్రక్చర్ కి ఇంకొక స్ట్రక్చర్ అనేది కంటైన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎలా ఫీల్డ్ బ్రేక్ డౌన్ చేస్తాము అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి లైక్ ఎంప్లాయ్ ఐడి నేమ్ అండ్ అడ్రస్ కదా. సో ఇక్కడ డేటా టైప్స్ ఏంటి? ఎంప్లాయ్ ఐడి అంటే ఆబ్వియస్లీ అది ఇంటీజరే. అలానే నేమ్ అనేసరికి స్ట్రింగ్ అవుతుంది. అడ్రస్ అంటే టేబుల్ అడ్రస్ అంటే స్ట్రక్చర్ ఇన్సైడ్ స్ట్రక్చర్ అని అర్థం. సో అడ్రస్ అంటే ఒక సింగిల్ వాల్యూ కాదమ్మా, అదొక గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు మనం. సో ఇప్పుడు ఏంటి ఎంప్లాయీ అనేది లాజికల్ వ్యూలో చూసుకుంటే మనం ఇప్పుడు ఎంప్లాయ్ అనేది ఒక స్ట్రక్చర్ అయితే దాంట్లో అడ్రస్ అనేది అనదర్ స్ట్రక్చర్, అంతే కదా మరి. సో ఇప్పుడు మనం డిక్లేర్ చేయడం స్టార్ట్ చేసాం చూడండి. ఎండ్ ఆఫ్ ది ఎంప్లాయ్ టైప్ చేసిన తర్వాత మళ్ళీ డిక్లరేషన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటి? డేటా ఎంప్లాయీ టైప్ ఎంప్లాయీ. సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నా ఎంప్లాయీ ఏంటి? ఎంప్లాయీ ఐడి నేమ్ ఏమో ఎంప్లాయీ ఐడి ఏమో 102, నేమ్ సీత, అడ్రస్ సిటీ హైదరాబాద్, స్టేట్ వచ్చేసరికి తెలంగాణ. ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఇచ్చిన తర్వాత ఎంప్లాయ్ నేమ్, మళ్ళీ అడ్రస్ సిటీ ఇచ్చిన తర్వాత స్టేట్. సో ఇక్కడ ఎలా ఉందో చూడండి. 102 సీత, సిటీ అడ్రస్ తెలంగాణ, సారీ సిటీ
ఐ మీన్ సారీ సిటీ హైదరాబాద్, స్టేట్ తెలంగాణ. అంటే ఇప్పుడు ఒక స్ట్రక్చర్ లో ఇంకొక స్ట్రక్చర్ ని రాశారు. ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ డీటెయిల్స్, తర్వాత అడ్రస్ కి వచ్చేసరికి ఇలా అన్నమాట. సో ఎంప్లాయీ ఐడి ఎలా ప్రొజెక్ట్ చేయాలి? ఎంప్లాయీ ఐడి, నేమ్, అడ్రస్, సిటీ, ఇవి మనం ప్రింట్ చేయాలన్నమాట. సో ప్రింట్ చేసే ఫార్మాట్ లో ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం వాల్యూస్ ని అసైన్ చేయాలనుకున్నప్పుడు WA. సో ఈ WA అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, వర్క్ ఏరియా అని అర్థం అన్నమాట. అంటే మెమరీ ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ ని హోల్డ్ చేసినప్పుడు ఏం యూజ్ చేస్తామంటే స్ట్రక్చర్స్ ఇవన్నీ వాడుతాం. సో అది ఎందుకు వర్క్ ఏరియా అంటే ఒక రికార్డ్ మాత్రమే వర్క్ చేసి ఉంటుంది కదా, అందుకని. ఓకేనా అమ్మా? సో ఇక్కడ ఏంటి అంటే మనం వాల్యూస్ ని అసైన్ చేసుకున్నాం కదా. ఎలాగా? నే ఐడి, తర్వాత ఏమో నేమ్ అనేది ఇస్తాం, ఆ తర్వాత సిటీ ఇచ్చాము, తర్వాత స్టేట్ ఇస్తున్నాం. సో ఇది ఒక అసైన్మెంట్ అన్నమాట. ఒక నెస్టెడ్ స్ట్రక్చర్ లో ఇవన్నీ స్టోర్ అయి ఉన్నాయి. సో అది ఆఫ్టర్ అసైన్ చేసిన తర్వాత ఎలా ఉంటది అంటే, ఎంప్లాయీకి వచ్చేసరికి ఏమో నేమ్, ఐడి ఉంటది. అడ్రస్ కి వచ్చేసరికి ఏమో సిటీ, స్టేట్ ఉంటుంది. అవుట్పుట్ ని ఎలా డిస్ప్లే చేయాలి అంటే, write/id వర్క్ ఏరియా ఎంప్లాయ్ ఐడి నేమ్, వర్క్ ఏరియా ఎంప్లాయ్ నేమ్, ఇలా డిస్ప్లే చేయాలన్నమాట. సో స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ అనేది అవుట్పుట్ లో ఉంటుంది. అలానే ప్రతి న్యూ లైన్ రాసినప్పుడు మీరు డిస్ప్లే చేసే ప్రాసెస్ లో స్లాష్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఈ వాల్యూస్ అనేవి డైరెక్ట్ గా ఫెచ్ అవుతాయి ఎక్కడ నుండి? మెమరీ నుండి. ఓకేనమ్మా? సో ఇక్కడ మీకు అవుట్పుట్ చూసుకోండి. ఎంప్లాయ్ ఐడి అనేసరికి 102 అనేది ప్రొజెక్ట్ అయింది. ఎలాగా? మీరు స్లాష్ నేమ్, వర్క్ ఏరియా, ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చారు. తర్వాత సిటీ, ఎంప్లాయీ అడ్రస్ ఇచ్చారు. తర్వాత స్టేట్ తెలంగాణ. సో ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. అసలు నెస్టెడ్ స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు అంత ఇంపార్టెంట్ రియల్ ప్రాజెక్ట్స్ లో అంటే, ఇప్పుడు ఆ, సో సో 1 సెకండ్ మా. సో ఇప్పుడు లైక్ మీకు ఇప్పుడు నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని మీకు చెప్పాను కదా, రియల్ బిజినెస్ హైరార్కీని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడి వరకు మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను అమ్మా. అర్థమైందని అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్. ఇఫ్ మీకు అర్థం కాకపోతే లేటర్ ఆన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెస్టెడ్ స్ట్రక్చర్ అనేది ఎందుకు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కి ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హెచ్ఆర్ మాడ్యూలే తీసుకున్నాం అనుకోండి. ఇది ఏం కంటైన్ చేస్తుంది? పర్సనల్ డేటా, అడ్రస్ డేటా, బ్యాంక్ డేటా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సేల్స్ ఆర్డర్ ఆర్ సేల్స్ డేటా అనేది ఉంటుంది. సో ఇది ఏం కంటైన్ చేస్తుంది అంటే హెడర్ కానీ, పార్ట్నర్ డీటెయిల్స్ కానీ, అడ్రస్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో
మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్ అనేది ఉంటుంది. అంటే వెండర్ స్ట్రక్చర్స్ కంటైనర్ ఉంటాయి. అంటే వెండర్ ఇన్ఫర్మేషన్ అని, అడ్రస్ అని ఇవన్నీ కూడా. సో ఇదేంటి అంటే రియల్ వరల్డ్ అనాలజీలో ఇవన్నీ కూడా అంటే ఒక దాంట్లో ఇంకొకటి నెస్టెడ్ చేయడానికి ఉంటుంది కదా, ఒక స్ట్రక్చర్ లో ఇంకొక స్ట్రక్చర్ మనం యూజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ మీన్ యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకు నెస్టెడ్ స్ట్రక్చర్స్ అనేవి మనకి రియల్ ప్రాజెక్ట్స్ లో ఇంపార్టెంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంక్లూడ్ స్ట్రక్చర్స్, ఆల్సో నోన్ ఎస్ రీయూజ్ ప్రాజెక్ట్స్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే యూజ్ టు రియూజ్ ఎగ్జిస్ట్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ న్యూ స్ట్రక్చర్స్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన స్ట్రక్చర్స్ ని మళ్ళీ రియూజ్ చూసుకోవడం, అంటే న్యూ దాంట్లో రియూజ్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే కామన్ ఫీల్డ్స్ రీయూస్డ్ అక్రాస్ బిజినెస్ ఆబ్జెక్ట్స్. సో ఈ కామన్ ఫీల్డ్స్ అనేవి బిజినెస్ ఆబ్జెక్ట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అలానే అంటే మళ్ళీ ఒకే రెండు మూడు సార్లు అవే రాసేదానికంటే ఒకసారి వన్స్ చేస్తుంది, అంటే అన్ని చోట్ల ఇంక్లూడ్ చేస్తుంది. సో ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే డూప్లికేషన్స్ ని రెడ్యూస్ చేయడానికి కానీ, లేకపోతే కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఇలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆడిట్ ఫీల్డ్స్ చూసుకుంటే చూడండి, ఇవన్నీ కామన్ అన్నమాట. ఎక్కడ అంటే కామన్ క్రియేటెడ్ బై, క్రియేటెడ్ ఆన్, చేంజ్డ్ బై, చేంజ్డ్ ఆన్ ఇవన్నమాట. ఓకేనా అమ్మా. సో స్ట్రక్చర్ వర్సెస్ ఇంటర్నల్ టేబుల్ చూసుకుంటే స్ట్రక్చర్ లో సింగిల్ రికార్డ్ అనేది ఉంటుంది, కానీ ఇంటర్నల్ టేబుల్ కి కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్, అంటే స్ట్రక్చర్ కలెక్షన్స్ అంటే మల్టిపుల్ రోస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అలానే మెమరీ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. అలానే మెమరీ ఆబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఇంటర్నల్ టేబుల్ ఐ మీన్ మెమరీలో ఉంటాయి అన్నమాట. నో డేటా పర్సిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే లైన్ గా ఏది చేయదు అనమాట. ఇంటర్నల్ టేబుల్ అనేది డేటా ప్రాసెసింగ్ కి యూజ్ చేస్తాం అన్నమాట. అలానే మల్టిపుల్ రికార్డ్స్ అనేవి కూడా ఉంటాయి, కానీ సింగిల్ రికార్డ్ అనేది ఉంటుంది. అర్థమైందమ్మా డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ ఇంటర్నల్ టేబుల్. సో స్ట్రక్చర్ లో ఏంటంటే వన్ ఎంప్లాయ్, ఇంటర్నల్ టేబుల్ లో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇంటర్నల్ టేబుల్స్ గురించి చెప్తాను, బట్ టుడేస్ క్లాస్ లో మీకు ఎక్స్ట్రా మీన్స్ స్ట్రక్చర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా అమ్మ. సో ఇక్కడ డేటాబేస్ టేబుల్ చూసుకుంటే అవి ఫిజికల్ గా స్టోర్డ్ అవుతాయి డేటాబేస్ లో. పర్సిస్టెంట్ స్టోరేజ్ అండ్ డేటా అనేది రిమైన్ అయిపోతుంది, అంటే ఆఫ్టర్ ప్రోగ్రామ్ కూడా. అలాంటిది డేటా డిక్షనరీలో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఒక కంపారిజన్ టేబుల్ అనేది నేను ఇచ్చాను మీకు. ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ స్టోర్ చేసుకుంటుంది, అంటే స్ట్రక్చర్ స్టోర్ చేసుకోదు, ఇంటర్నల్ స్టోర్ చేసుకుంటుంది, డేటాబేస్ కూడా స్టోర్ చేసుకుంటుంది మల్టిపుల్ రికార్డ్స్ ని. డేటాబేస్ లో మాత్రం డేటా టేబుల్స్ మాత్రమే స్టోర్ చేసుకుంది. రన్ టైమ్ ఆబ్జెక్ట్ అనేది రెండు అన్నమాట, పర్సిస్టెంట్ అనేది ఓన్లీ డేటాబేస్. సో ఇక్కడ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ as, అంటే స్ట్రక్చర్ వర్క్ ఏరియా చూడండి. ఈ వర్క్ ఏరియా ఎలాగా ఫర్ ఇంటర్నల్ టేబుల్, అలానే ఇంటర్ఫేస్ పారామీటర్ అని కూడా మనం అనొచ్చు. అలానే ఫంక్షనల్ మాడ్యూల్ పారామీటర్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. స్క్రీన్ స్ట్రక్చర్ అని అంటాం. పాసింగ్ స్ట్రక్చర్స్ బిట్వీన్ ప్రోగ్రామ్స్ అంట. స్ట్రక్చర్స్ అనేవి ఎలా పాస్ అవుతాయి అంటే ఫంక్షన్ మాడ్యూల్స్ లాగా, అంటే త్రూ ఆర్ఎఫ్సి అండ్ యూజ్డ్ ఇన్ బిఏబిఐ. సో ఆర్ఎఫ్సి అంటే ఏంటి, రిమోట్ ఫంక్షన్ కాల్ అని అంటాం. అంటే ఒక స్టాండర్డ్ ప్రాపర్టీ అన్నమాట దేంట్లో సాప్ ఇంటర్ఫేస్ లో. ఇది ఏం ఎనేబుల్ చేస్తుందంటే కమ్యూనికేషన్, డేటా ఎక్స్చేంజ్, అంటే డిఫరెంట్ యాప్ సిస్టమ్స్ నుండి డేటా ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఎలా అంటే ఇది ఏం అలౌ చేస్తుంది అంటే అబావ్ ప్రోగ్రామ్ ని ఒక సిస్టమ్ నుండి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో అట్లా యూజ్ అవుతుంది. మీకు బీపీ అంటే ఏంటో తెలుసు, బిఏపిఐ.
బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అలానే యూస్డ్ ఇన్ డేటా సర్వీసెస్, అంటే స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్స్ లో ఎలా యూజ్ అవుతాయి, డేటా సర్వీసెస్ కింద యూజ్ అవుతాయి అన్నమాట. సో అలానే స్ట్రక్చర్స్ ఇన్ ఏఎల్వి ట్రీ. స్ట్రక్చర్ ఇన్ ఏఎల్వి రిపోర్ట్స్ చూసుకుంటే, సో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక, ఏఎల్వి ఇస్ నథింగ్ బట్ అబాప్ లాస్ట్ వ్యూర్. సో ఇదేంటి స్ట్రక్చర్ ఈ ఎల్వి ఏం రిక్వైర్ అంటే స్ట్రక్చర్ డేటా ఫార్మేట్ అనేది ఉండాలి. అలానే ఫీల్డ్ క్యాటలాగ్, అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఫీల్డ్ క్యాటలాగ్ అనేది ఉంటుంది, అవుట్పుట్ ఫార్మేటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే కాలమ్ నేమ్స్, డేటా టైప్స్, లెంత్, డెసిమల్ పొజిషన్స్. సో అసలు ఈ ఎల్వి ట్రీ అంటే ఒక పవర్ఫుల్ స్టాండర్డ్ రిపోర్టింగ్ టూల్ అనమాట. దేనికి అంటే డేటాని డిస్ప్లే చేయడానికి, అంటే ఒక స్ట్రక్చర్ ఇంటరాక్టివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ టేబులర్ ఫార్మాట్ లో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే డెవలపర్స్ కి ఒక ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ అనేది యూజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షన్స్ ని. అంటే వాళ్ళకి ఎలా చేస్తుంది అంటే కాన్సన్ట్రేట్ చేయడానికి దేని మీద, డేటా రిట్రైవల్ మీద, అంటే ఒక డిజైన్ చేసేదానికంటే లేఅవుట్ చేయడానికి అనమాట. దీంట్లో బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయంటే ఏఎల్విలో యూజర్ అనేవాడు వేరియస్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు ఒక డిస్ప్లే డేటా మీద. అంటే ఎలాంటి అడిషనల్ కోడింగ్ లేకుండా, అంటే లైక్ సార్టింగ్ చేయడం, ఫిల్టరింగ్ చేయడం, క్యాలిక్యులేటింగ్ టోటల్స్ చేయడం, సబ్ టోటల్స్ చేయడం, లేకపోతే కాలమ్ ఆర్డర్ చేయడం, లేకపోతే అన్వాంటెడ్ డేటాని హైడ్ చేయడం, ఆ, లేకపోతే డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవడం, అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ లోకి, లైక్ ఎక్సెల్ అని, సిఎస్వి అని, అలా అన్నమాట. ఇదేంటి అలా ఆల్సో ఇది ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ టైం ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఎలాగా అంటే సాప్ స్టాండర్డ్ ఫంక్షన్స్ లివరేజ్ చేసి డెవలపర్స్ అనేవాళ్ళు సిగ్నిఫికెంట్ గా టైం ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట, ఎంత కావాలో అంత. సో టైప్స్ ఆఫ్ ఏఎల్వి ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉన్నాయమ్మా. అవి ఎలా ఉంటాయంటే క్లాసిక్ ఏఎల్వి, ఇది ఏంటంటే ఒక ట్రెడిషనల్ ప్రొసీజర్ అనమాట, అప్రోచ్. ఎలాగంటే ఫంక్షనల్ మాడ్యూల్స్ యూజ్ చేసుకుని, అంటే డేటాను ఒక బేసిక్ లిస్ట్ ఫార్మాట్ లోకి, లేకపోతే ఇంటరాక్టివ్ గ్రిడ్ ఫార్మాట్ లోకి, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, వాటిని యూజ్ చేసుకుని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేమో ఏఎల్వి గ్రిడ్ కంట్రోల్, అంటే అడ్వాన్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ అనమాట, అంటే క్లాస్ యూజ్ చేసుకుని. ఇది ఏంటంటే రిచర్ యూజర్ కానీ లేకపోతే ఇంటరాక్షన్, ఈవెంట్ హ్యాండ్లింగ్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. అలానే సింపుల్ ఏఎల్వి, ఈ సింపుల్ ఏఎల్వి అంటే ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏఎల్వి రిపోర్ట్ అని కూడా మనం చెప్పొచ్చు, ఒక యాక్సెస్ అలాగా. నెక్స్ట్ ఏఎల్వి ఇంటిగ్రేటెడ్ డేటా యాక్సెస్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఎల్విస్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే రియల్ టైమ్ బిజినెస్ యూసేజ్. నేను మీకు ఏఎల్వి అనేది అపార్ట్ ఫ్రమ్ ద పీడిఎఫ్ నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మీరు మళ్ళీ పీడిఎఫ్ లో లేదు అని సర్చ్ చేసుకోవాల్సిన వర్క్ లేదు. ఓకే, సో రియల్ టైమ్ మాడ్యూల్లో మనం ఎట్లా యూజ్ చేస్తాము బిజినెస్ యూసేజ్ ని అనేది చూద్దాం. సాప్ మాడ్యూల్స్ లో లైక్ రియల్ టైమ్ మాడ్యూల్ అనేది, వన్ సెకండ్. సో ఇక్కడ చూసుకుంటే లైక్ సాప్ మాడ్యూల్స్ హెచ్ఆర్ మాడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సాప్ లో డేటా, బిజినెస్ డేటా అనేది స్టోరింగ్ అండ్ ప్రాసెస్ అనేది ఒక స్ట్రక్చర్ ఆర్ రికార్డ్స్ లో ఉంటుంది అనమాట. సో ఒక స్ట్రక్చర్ కి సింగిల్ కాన్స్టెంట్ బ్లాక్ ఆఫ్ మెమరీ ఉంటుంది, దాంట్లో రిలేటెడ్ ఫీల్డ్స్ అన్ని కూడా గ్రూప్ టుగెదర్ అయి ఉంటాయి.
ఎందుకు? ఒక రియల్ వరల్డ్ బిజినెస్ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేయడానికి. ఇప్పుడు మనం చూద్దాం. రియల్ వరల్డ్ బిజినెస్ ఆబ్జెక్ట్ లో ఎంప్లాయీ, సేల్స్, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఉంది. సో 3 ఉన్నాయి. ఈ మూడు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఎంతో కొంత ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే బిజినెస్ ఆబ్జెక్ట్ లో పర్సనల్ నెంబర్ అంటే యూనిక్ ఐడి ఆఫ్ ది ఎంప్లాయీ కదా. తర్వాత నేమ్, ఎంప్లాయీ ఫుల్ నేమ్ ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసరికి ఎప్పుడైతే ఒక కంపెనీలో ఎంప్లాయీ జాయిన్ అయ్యాడో అది. శాలరీ అంటే ఎంప్లాయీ పే డీటెయిల్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ అన్నారు అనుకోండి, ఎంప్లాయీ ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ అది ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలా యూజ్ చేస్తుంటే ఒక స్ట్రక్చర్ అంటే వన్ ఎంప్లాయీ అని మాత్రం. అంటే ఇప్పుడు హెచ్ఆర్ అనేవారు పేరోల్ చేశారు అనుకోండి, ఎంప్లాయీ రిపోర్ట్ చేశారు అనుకోండి, శాప్ అనేది ఎంటైర్ స్ట్రక్చర్ ని ఒకేసారి రీడ్ చేసేస్తుంది అనమాట. అలా అంటే స్టోరింగ్ కానీ ప్రాసెస్ అనేది టుగెదర్ గా ఫాస్ట్ యాక్సెస్ లో జరుగుతుంది అనమాట. సో ఇలా అంటే చూడండి, పర్నర్ డే నేమ్, డేట్ ఆఫ్ ది జాయినింగ్, శాలరీ, డిపార్ట్మెంట్. ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది? కన్సిస్టెన్సీ అక్రాస్ పే, అటెండెన్స్, రిపోర్టింగ్ ఇదంతా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇదేంటి? సేల్స్ ఆర్డర్ లైన్ ఉంటుంది. ఇక్కడ ఏముంటది? ఆర్డర్ నెంబర్ అంటే యూనిక్ గా ఉండాలి. కస్టమర్, కస్టమర్ అంటే ఎవరు? ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళ డీటెయిల్స్. మెటీరియల్ అంటే ప్రోడక్ట్ ఏం సోల్డ్ చేశారో అది. క్వాంటిటీ అంటే ఎంత అమ్మారు అని. నెట్ వాల్యూ అంటే ఫైనల్ ప్రైస్. సో ఇక్కడ సాప్ ఎలా యూజ్ చేస్తుంది అంటే వన్ స్ట్రక్చర్ ఇంటూ వన్ సేల్స్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఆర్డర్ క్రియేషన్ అప్పుడు, బిల్లింగ్ అప్పుడు, అలానే రెవెన్యూ రిపోర్ట్స్ అప్పుడు. ఈ సాప్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే టోటల్స్ ని ఫీల్డ్స్ ని చూసుకొని మెమొరీలో స్టోర్ చేసుకుంటుంది ఒకేసారి అనమాట. ఆర్డర్, కస్టమర్, మెటీరియల్, క్వాంటిటీ, నెట్ వాల్యూ అని. అంటే లైక్ ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సరబుల్ అవుతామంటే విచ్ కస్టమర్ బాట్ వాట్, హౌ మచ్ రెవెన్యూ ఇస్ జనరేటెడ్, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ని కూడా సాప్ అనేది ఆన్సర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా అంటే, మెటీరియల్ నంబర్ అంటే ఆబ్వియస్లీ యూనిక్ ఐడిగానే ఉంటది కదా. అలానే డెస్క్రిప్షన్ అంటే మెటీరియల్ నేమ్, ప్లాంట్ అంటే లొకేషన్, స్టాక్ అంటే అవైలబిలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కదమ్మా. సో ఇక్కడ ఏంటంటే వన్ స్ట్రక్చర్ ఈక్వల్స్ టు వన్ మెటీరియల్ రికార్డ్ అని. సో దీంట్లో ఏంటంటే ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ ట్రాకింగ్, ప్రైజింగ్. అంటే స్టాక్ అనేది అప్డేటెడ్ అయిపోయింది అనుకోండి, శాప్ అనేది అప్డేట్ చేసేస్తుంది స్ట్రక్చర్ ని. అలా అన్నమాట. అంటే రియల్ ఇన్వెంటరీ విజిబిలిటీని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే శాప్ అనేది రియల్ వరల్డ్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఈచ్ స్ట్రక్చర్ అనేది ఒక కంటిన్యూస్ మెమరీ బ్లాక్ లో స్టోర్ అయి ఉంటుంది. అలానే లాజికల్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనేవి కంటైన్ అయి ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ అనేవి అక్రాస్ గా యూజ్ చేస్తూనే ఉంటారు. రిపోర్ట్స్ కి కానీ, ట్రాన్సాక్షన్స్ కి కానీ, అన్నిటికీ. సో ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ చూసుకుంటే, స్ట్రక్చర్స్ ని బేస్ చేసుకొని లాజికల్ గ్రూపింగ్ అనేది ఉంటుందమ్మా. సో దానివల్ల మనం డేటాని డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో వెతుక్కోవాల్సిన పని ఉండదు, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే క్లీన్ కోడింగ్ అనేది ఉంటుంది. డీబగ్గింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అట్లనే రీయూజబిలిటీ కూడా ఉంటుంది. సో ఇది ఒక స్టాండర్డైజ్డ్ డేటా హ్యాండ్లింగ్ అవుతుంది. స్టాండర్డైజ్డ్ డేటా హ్యాండ్లింగ్ అనేది జరగడం ఉంటుంది. అలానే ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ అనేవి ఎలా అంటే మల్టిపుల్ టేబుల్స్ లేదా మల్టిపుల్ రోస్ అనేవి స్టోర్ చేసుకోదు. ఓన్లీ ఒక్క టేబుల్ ఒకటి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అది కూడా ఎలాగా అంటే దానికి రిలేటెడ్ ఫీల్డ్స్ అంటే వాటికి దగ్గరలో ఉన్నవి, వాటికి సంబంధించిన వాటిని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఒక స్టాండర్డైజ్డ్ డేటా హ్యాండ్లింగ్ అని కూడా మనం చెప్పొచ్చు.
సో ఇక్కడ దీంట్లో కామన్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి అంటే ఒక కన్ఫ్యూజింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇంటర్నల్ టేబుల్లో లేకపోతే స్ట్రక్చర్ అనేది మల్టిపుల్ రోస్ ని స్టోర్ చేసుకుంటుందని థింక్ చేసుకోవడం, లేకపోతే డీప్ అంటే డీప్ వర్సెస్ ఫ్లాట్ స్ట్రక్చర్ డిఫరెన్స్ తెలుసుకోకపోవడం ఆర్ మర్చిపోవడం, అలానే మెమరీ బిహేవియర్ అనేది మనం తెలుసుకోకపోవడం ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు ఇది యా అని చెప్పండి. యాక్చువల్లీ చాలా మంది క్లాస్ అటెండ్ అవ్వట్లేదమ్మా. డ్యూ టైం అంతా చూసుకున్నాక తెలిసింది ఏంటంటే అసలు శాప్ అనే క్లాస్ కి లీస్ట్ అటెండెన్స్ అనేది ఉంటుందని నాకు అర్థమైంది. మీకు అర్థం కాక అటెండ్ అవ్వట్లేదు లేదా ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ గైస్. ప్లీజ్ మేక్ ష్యూర్ టు అటెండ్ ది క్లాసెస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకున్నాం కదా మనం. రిపోర్ట్ జెడ్ అనేది టు డిస్ప్లే ద అవుట్పుట్స్ అన్ని ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటి టైప్స్ ఆఫ్ బిగిన్ ఆఫ్ అనే చెప్పా కదా. టైప్స్ లో మనం బిగిన్ ఆఫ్ చేస్తున్నాం. ఏం బిగిన్ ఆఫ్ చేస్తున్నాం అంటే ఇది జస్ట్ వెరీ సింపుల్ స్ట్రక్చర్ టేబుల్ అమ్మా. ఇందాక ఫస్ట్ లో చూపించింది మీకు నెస్టెడ్ టేబుల్. ఇది స్ట్రక్చర్ ఒకటి మాత్రమే. సో టైప్స్ బిగిన్ ఆఫ్ లో ఏంటి అంటే ఎంప్లాయీ. ఎంప్లాయీ ఐడి ఏంటి ఇంటిజర్ కదా. నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్. సాలరీ వచ్చేసరికి డెసిమల్స్. ఇక్కడికి అది అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు అవుట్పుట్ ని డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఎంప్లాయీ టైప్ చూస్తాం. సో వర్క్ ఏరియాలో ఏంటి ఎంప్లాయీ ఐడి 101, ఎంప్లాయీ నేమ్ ప్రాఫ్, ఎంప్లాయీ సాలరీ వచ్చేసరికి 45,000. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఏంటి అంటే డిస్ప్లే చేస్తున్నాం అనమాట. చూసారా రైట్ స్లాష్ ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ. అవుట్పుట్ కి వచ్చేసరికి 101 నేమ్ ప్రాఫ్ సాలరీ 45,000 ఇట్లా డిస్ప్లే అయింది. సో దిస్ ఇస్ వాట్ ఇంటర్నల్ ఐ మీన్ సారీ స్ట్రక్చర్ అని అర్థం. సో ఇక్కడ ఏం డిస్ప్లే చేసింది చూడండి. ఒక ప్రవళిక అని ఒక ఎంప్లాయీకి ప్రాబ్ అని ఒక ఎంప్లాయీకి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాళ్ళ ఐడి వాళ్ళ నేమ్ వాళ్ళ సాలరీ ఈ మూడింటిని స్ట్రక్చర్ అనేది స్టోర్ చేసుకుంది. సో దాన్ని మాత్రమే డిస్ప్లే అనేది చేయడం జరుగుతుంది. మీకు ఇంతకు ముందు చూపించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో ఎట్లా అంటే అది ఒక నెస్టెడ్ స్ట్రక్చర్. దాంట్లో ఎలా అంటే ఒక ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన అడ్రస్ రెండిటిని ప్రెజెంట్ చేస్తుంది. ఈ నెస్టెడ్ స్ట్రక్చర్ అనేది మోస్ట్లీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కి యూజ్ చేస్తారు. ఓకేనా అమ్మా. సో మీకు ఇక్కడలో స్ట్రక్చర్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇంటర్నల్ టేబుల్స్ గురించి చెప్తాను. అండ్ మోర్ ఓవర్ క్లాసెస్ అనేవి మీరు అటెండ్ అవ్వండి అండ్ మొత్తం వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు ఏం చేయడం హెల్ప్ చేయడానికి కూడా అవ్వదు. అండ్ ఆల్సో మీకు ప్రాజెక్ట్ అనేది ఎట్లా అంటే లైక్ మీకు కంపైలర్ అనేది ఉండదమ్మా. మీకు ముందే చెప్పాను అబాప్ కి లేదు ప్రీ యాక్సెస్ అనేది. సో అందుకే నేను మీకు రియల్ లైక్ ఎగ్జాక్ట్ ముందు నేను మీకు సిఆర్ ర్యాపర్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ అనేది. సో దానివల్ల మీకు ప్రోగ్రామ్స్ అనేవి రన్ అయ్యాయి. ఇప్పుడు అలా కాదు. మీకు డైరెక్ట్ ఒక ఒరిజినల్ అబాప్ ప్రోగ్రామింగ్ అనేది ఎట్లా ఉంటది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై యూసింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో అందుకే మీరు క్లాసెస్ అనేవి కంపల్సరీ అటెండ్ అవ్వండి. అప్పుడే కానీ మీకు అబాప్ ప్రోగ్రామింగ్ అనేది అర్థం కాదు. ఓకేనా. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ పైథాన్ జావా అండ్ ఆల్. అంటే మీరు అక్కడ నార్మల్ గా ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ లేకపోతే ఇంక్లూడ్ కాన్యో డాట్ హెచ్ అని వాడేస్తారు లేదా ప్రింట్ ఎఫ్ అని వాడేస్తారు పైథాన్ లో. కానీ ఇక్కడ అలా వాడడానికి అవ్వదు. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. ఏది ఎక్కడ ఎందుకు వాడతారని తెలియకపోతే మీరు ప్రోగ్రామ్ రాయలేరు. ఓకేనా అమ్మా. థ్యాంక్ యూ.